హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. సో నిన్న బ్రహ్మానందం లీడ్ గా అండ్ గౌతమ్ హీరోగా వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని సంచలనంగా మారాయి. అందులో ముఖ్యంగా, నేను రాజకీయాల్లోకి రావట్లేదు, నేను సినిమాకే పరిమితం అయ్యాను, నా నాకున్న రాజకీయ లక్ష్యాలు, సేవ భావాలు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా తీరుస్తారు నా కోరికలను అని చెప్పేసి అన్నారు. అండ్ ముఖ్యంగా అంటే ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకు అనంటే, ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఇదే ఇదే తిప్పి చెప్పారు. ఏంటంటే, నేను రాజకీయాల్లోనే ఉంటాను, ఇక సినిమాల జోలికి వెళ్ళాను అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే అంటే ముఖ్యంగా చిరంజీవి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడేమో పెద్ద పెద్ద వాళ్ళకి అంటే మోడీతో సహా ఇక్కడ సీఎంలు అటు ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి ఇంత ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రారు అండ్ సినిమాల్లోనే ఎందుకు ఉంటానంటున్నారు? అంటే ఇక్కడ కూడా అంత సక్సెస్ గా హిట్ ఏం రావట్లేదు కదా. ఈవెన్ బాలకృష్ణ ఎన్ని హిట్లు తీసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్ గా డాకు మహారాజ్ కూడా మంచి టాకే తెచ్చుకుంది అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం నిర్మాత, అలాగే పొలిటికల్ అండ్ సినీ విశ్లేషకులు చిట్టిబాబు మనకు లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు నిన్న బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక రకంగా ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఏముందమ్మా, దాని గురించి ఆయన రాజకీయాలకి రాను అని ఎప్పటి నుంచే చెప్తున్నారు కదా. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరం అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు. ఈ లోపల ఆయన అక్కడికి ఢిల్లీ వెళ్తాం, పిఎం తోటి కలవటాలు, ఇవన్నీ ఇక్కడ కిషన్ రెడ్డి మైనా కిషన్ రెడ్డి పిలిచి వెళ్తారు. దీన్ని బట్టి ప్రజల్లో ఏదో బీజేపీకి దగ్గర వస్తున్నారు, ఏదో మా కేంద్రంలో స్థానం పొందుతాను కానీ రూమర్స్ అయ్యింది అని రూమర్స్ కూడా దానికి విరుగుడుగా చెప్పేసాడు. ఏం రాజకీయాలకు రావట్లేదు. కానీ దీంట్లో ఏంటంటే ఆయనే రెండు విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. అది మనం ఆలోచించాల్సిన విషయం. మొదటి, మొన్న ప్రజారాజ్యం అనేది రూపాంతరం చెందినది జనసేన, ప్రజారాజ్యం నుంచి రూపాంతరం చెందినది జనసేన అన్నారు. ఇవాళ నా ఆశయాలు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారు అన్నారు. ఇక్కడ అనేక పాయింట్స్ ఉన్నాయి. వాటికి క్లారిటీ అంటే రూపాంతరం చెందిన ప్రజారాజ్యం ఏమో కాంగ్రెస్ సమర్థిస్తూ కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ సమర్థిస్తూ రాజశేఖర రెడ్డి గారి కోరికలతో పార్టీ పెట్టడం సమర్థిస్తూ ఉండటం, పార్టీని విలీనం చేసేసి కేంద్రంలో మంత్రి పదవి పొందారు. అది దాని యొక్క ప్రస్థానం. మరి ఇప్పుడు దాని యొక్క రూపాంతరం చెంది జనసేన అంటే జనసేన కూడా ఇప్పుడు ఆయన ఆ రోజు ఎట్లా తెలుగుదేశాన్ని ఓడించడానికి రాజశేఖర రెడ్డి గారితో కలిసి తెలుగుదేశాన్ని ఓడించడానికి సహకరించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఆనాడు చంద్రబాబుని ఓడించడానికి ఆయన సహకరించారు ప్రజారాజ్య పార్టీ. ఇవాళ చంద్రబాబును గెలిపించడానికి సహకరించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడానికి వచ్చి బీజేపీకి దగ్గర అవుతున్నాడు. బీజేపీకి దగ్గర సనాతన అని అదని ఇదని బీజేపీ సంకలో తలగా కూర్చోడానికి అనేక అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇక బీజేపీని గెలిపించిన బీజేపీ కూటమి గెలవడానికి సహకరించిన పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం అవుతాడా? అదే ప్రశ్న వెలువడుతుంది సార్, బయటికి వచ్చేది కూడా అదే ప్రశ్న. అది రూపాంతరం, అదేనా రూపాంతరం అంటే? ఆశయాలు నెరవేరుస్తారంటే ఆశయాలు మరి ప్రజారాజ్యం ఆశయం రాజశేఖర రెడ్డిని గెలిపించడానికి కదా సహకరించింది. ఇప్పుడు ఈయనేమో కాంగ్రెస్ తిట్టినవాడు, పవన్ కళ్యాణ్ బట్టలు ఉడిస్తాను, పంచులు ఉడదీసి కొడతానని తిట్టాడు. ఎట్లా ఆ రూపాంతరం ఎట్లాగూ ఆశయాలు ఏం ఆశయాలు అనేది క్లారిటీ లేదు. నేసాడు ఆయన. అదే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, రాజకీయాలు అంతగా తెలియదు అని ఆయన అంగీకరిస్తున్నాడు కనుక రాజకీయాలు తెలియక ఏదో మాట్లాడేసారు అనుకోవాలి. దాని పెద్దగా మనం ప్రజలు ఆయన ఒక విశ్లేషణ తోటి ఒక
క్లారిటీ తోటి మాట్లాడலாம். కానీ ఏదో ఇక్కడ అనేసాడు. ఇక్కడ ఒక విమర్శ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే పార్టీ పెట్టినప్పుడు, జనసేన పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి సపోర్ట్ చేయలేదు అండ్ వ్యతిరేకించారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు ఆయన సక్సెస్ లో ఉన్నారు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ సక్సెస్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ గా సినిమా వేదికలను కూడా చూడకుండా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చిరంజీవి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అదే అమ్మ, ఇది చాలా తప్పు. ఏది ఏ వేదిక ఎక్కినా మనం ఏదో ఒక రాజకీయ మాటలు మాట్లాడటం అలవాటు అయిపోయింది. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే ఒక వేదిక, అది సినిమా వేదిక. సినిమాను గురించి మాట్లాడాలి, ఆ సినిమాకు సంబంధించి మాట్లాడాలి. అక్కడ రాజకీయాలు మొన్నట్లాగే ఇంకో ఫంక్షన్ లో ఆ, ఈ రాజకీయాలు మాట్లాడటం సినిమా ఫంక్షన్ లో, సినిమా దేని దాన్ని సపరేట్ రెండు మిక్స్ చేయడం వల్ల ఈ అనవసరపు అల్లర్లు, అనవసరపు ఈ జరుగుతున్నాయి. అసలు విషయం పోయి ఈ విషయాలు బయటకు వస్తుంది. నిన్న ఆయన బ్రహ్మానందం కొడుకుల గురించి 2 సినిమాలు చేశారు, పరిస్థితులు మూడో ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మంచికి జరగాలి, సక్సెస్ కావాలి, ఈ మాటల కన్నా కూడా ఆ ఈ రాజకీయ మాటే బయటకు వచ్చాయి, అవి వస్తాయి కదా. అది అనవసరం ఏమో అనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాట్లాడితే కుర్రాళ్ళు ఏదో మాట్లాడేశారు, మొన్న వృద్ధి ఏదో మాట్లాడాడు, అందరూ తప్పట్టారు. దాన్ని పెద్ద ఈయన చిరంజీవి గారు అంటాడు కొంచెం సమయం పాటించి ఎప్పుడు ఏ వేదిక మీద ఏం మాట్లాడాలి అనే సమయం చిరంజీవి గారు అంటాడు పాటిస్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా పాటిస్తారు. చిరంజీవి గారే వేదిక సందర్భం వేదిక సమయం ఇది కాకుండా అక్కడ ఏవి మాట్లాడేది లేదు, రాజకీయాలు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అది ఆనంద అయిపోతాను. ఇండస్ట్రీ మొత్తం దరిద్రం. ఎప్పుడు చూసినా ఈ సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇది ఎన్నికలప్పుడు వాళ్ళు పార్టీకి సహకరించచ్చు, వెళ్ళొచ్చు. ఆ తర్వాత సినిమాలోకి ప్రతిసారి రాజకీయాలు మాట్లాడటము, రాజకీయ ఇది రావడము కరెక్ట్ కాదు. అది ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు అది కొంచెం సమయం పాటించాలి. ఈయనేం చేస్తే ఇలాగూ మిగతా వాళ్ళందరూ అదే మాట్లాడతారు కదా. అవును సరే, ఇది నిజమే అంటారా? అంటే ఆయన అంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు అనేది? వ్యతిరేకించాలి ఆయన. అతనికి నాకు రాజకీయాలు సంబంధం లేదు. అప్పుడు కూడా రాజకీయాలు తను చేసుకుంటున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. నేను దూరంగా ఉంటాను అన్నాడు. వ్యతిరేకించాల, దూరంగా ఉన్నాను, సంబంధం లేదు, దూరంగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దగ్గర అవుతున్నారు అనుకోవచ్చు. దగ్గర అవుతున్నాడు, భుజానికి తెచ్చుకుంటున్నాడు. తప్పదుగా, బ్లడ్డే కదా. అందులో నిలకడ ఉన్న మాటలేమి కావు కాదమ్మా. నిలకడగా ఉండే రాజకీయ మాటలు కావు కదా. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా రాజకీయంగా నటులుగా చిరంజీవి గారు మెగాస్టారు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. నటులుగా వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉంది. రాజకీయాల్లో నిలకడ లేని మాటలు, ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాటలు మాట్లాడటం, రాజకీయ అనిశ్చితి వ్యాఖ్యలు అనేవి ఇద్దరికి ఉంది. అంటే ఇంతకు ముందు కూడా సార్, అంటే ఒక మూవీలో కూడా ఆయన ఒక డైలాగ్ వాడారు, మీకు గుర్తుందో లేదో, అంటే నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అని చెప్పేసి అన్నారు. ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటారా? ఏమీ లేదమ్మా. అప్పుడు ఏదో కాయినేజ్ కింద మాట్లాడేది, అదేదో ఆలోచించి ఒక మాట, ఏదో అనాలోచించి ఒక కాయినేజ్. నేను రాజకీయాలకు సినిమా డైలాగ్ స్టైల్, నేను రాజకీయాలకు దూరం కానీ రాజకీయాలు నాకు దూరం అంటే దాంట్లో ఏదో ఆలోచించి ఒక అర్థవంతంగా ఒక కమెంట్ చేసామన్నంత అనిపించాల నాకు. ఏదో అనేసి ఆ టైంలో డైలాగ్ పంచ్ డైలాగ్ అంతే. అది ఒక పంచ్ డైలాగ్ తప్పితే ఒక చాలా దీర్ఘంగా ఆలోచించి ఒక రాజకీయ దీంతో లక్ష్యంతో కోణంతో మాట్లాడిన మాట అని నేను అనుకుంటున్నాను. అదే ఒక బాగుంది డైలాగు. రాజకీయానికి నేను దూరం కానీ నాకు రాజకీయాలు దూరం కాదు అని. అదొక కాయినేజ్ బాగుంది. ఆ కాయినేజ్ కింద వాడేశారు అంతే, సినిమా స్టైల్లో. అంతే తప్పితే దానికి పెద్దగా ఆలోచించి మదించి మేధస్సును మదించి ఒక వ్యూహాత్మకంగా మాట్లాడిన మాట అని దానికి అంత సీన్ లేదు. అది నా ఉద్దేశంలో మామూలుగా కూడా అనేసారు. ఒకటి ఏంటంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో మనం ఇవాళ ఒకటి మాట్లాడతాం, రేపు ఇంకోటి మాట్లాడతాం. సినిమాలో ఒకసారి ఒక ఫ్రెండ్ ని బ్రహ్మాండం అంటాం, ఇంకోసారి ఈ ఫ్రెండ్ వల్లే నష్టం అంటాం. అది సినిమా ఫీల్డ్ లో మన పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు మాటలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, కమెంట్స్ మారుతాయి. సినిమా రాజకీయాల్లో ఉన్నప్పుడు అలా ఎప్పటికప్పుడు మాటలు మారుతా ఉంటాయి, ఎప్పటికప్పుడు
ఉద్దేశాలు, ఆలోచనలు మారి మాట్లాడుతుంటే ప్రజల్లో అంగీకారం ఉండదు. రైట్ సార్. అది థ్యాంక్ అది ఇద్దరిలోనూ ఉన్న లోపం అది. రాజకీయంగా ఇద్దరిలోనూ పవన్ కళ్యాణ్ ఉంటే ఏం మాట్లాడతాడు? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, విచార గృహాలుగా అమ్మేశారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ లో చాలా పశ్చాత్తాపంతో ఎన్నికల కోసం వాడిన మాట ఏం చెప్పారు? క్షమాపణ చెప్పారా చెప్పాలా? పవన్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు, బీజేపీతో చేతులు కలపడం జన్మలో జరగదు అన్నాడు. ఇవాళ బీజేపీ చెప్పని చేస్తున్నారు. అట్లా సీజ్ ద షిప్ అన్నాడు. ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ను సీజ్ ద షిప్ అని కెమెరాలు పెట్టుకుని చేస్తే కేంద్రం ఏమో మీరు మూసుకోండి, దాన్ని ఎవడో ఆపడానికి ఎవరికి అధికారం లేదని దాని బొమ్మ ఉంది. కనీసం అంటే అలాంటి తెలియకుండా స్టేట్మెంట్ ఇచ్చేసారు, దానికి సారీ చెప్పలేదు. ఇట్లా అన్ని ఇప్పుడు అప్పటికప్పుడు ఏదో వచ్చింది ఆ ఎమోషన్ లో ఆవేశంలో ఏదో మాట్లాడేది. రాజకీయాల్లో పనికిరావు, రాజకీయాల్లో స్టడీ కావాలి. కానీ ఇప్పుడు సార్ మనం ఇలా చూడొచ్చు అంటారా? అంటే సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదు అంటున్నారు, కానీ ఈ మధ్య ఏది చూసినా రాజకీయంగా వివాదం చెందుతుంది. అటు తండేలు తీసుకున్నా, గేమ్ చేంజర్ తీసుకున్నా, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఇప్పుడు లైలా బైకాట్ లైలా అంటున్నారు. ఇప్పుడు నిన్న బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజకీయాల గురించి మెగాస్టార్ అంతటి వాళ్ళే మాట్లాడడంతో అంటే రాజకీయాలకు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడానికి లేదు అని మాట్లాడుకోవాలి. ఇప్పుడు సంబంధం లేదమ్మా. టు బి రియల్ ఫ్యాక్ట్ అయితే సినిమాలకి రాజకీయాలకు సంబంధం లేదు. ఓన్లీ ఎన్నికలప్పుడు ఆయా నటులు కొంతమంది ఆ పార్టీకి, కొంతమంది ఈ పార్టీకి అభిమానంతో వాళ్ళ ప్రాపగాండకి ప్రచారానికి వెళ్ళచ్చు. కొంతమంది పార్టీలో కీలక సభ్యులుగా చేరి ఎన్నికల్లో నిలబడచ్చు ఎన్నికలప్పుడు వరకు. ఆ తర్వాత సినిమా వేరు, సినిమా ప్రక్రియ వేరు, సినిమా వర్కింగ్ వేరు, సినిమా విధానం వేరు, రాజకీయం వేరు. రాజకీయం నిరంతరం వాళ్ళ పోరాటం వేరు. ఇక్కడ సినిమా పోరాటం వేరు. దీనికి కనెక్షన్ లేదు. ఈ అనవసరంగా ప్రతి సందర్భంలోనూ రాజకీయాల గురించి మాట్లాడటం సినిమా ఫంక్షన్లో సినిమా వాళ్ళు చాలా తప్పది. అందువల్ల ఈ అనవసరపు ప్రభుత్వం తోటి ప్రజలతోటి ఇప్పుడు చూడండి, ఆ వృద్ధి అనవసరం కదా. ఆ సినిమా ఫంక్షన్ సినిమాల గురించి మాట్లాడేది పోయి దాంట్లో లేని సన్నివేశం లేదు అని చెప్తున్నాడు. దాని గురించి 150 మంది 11 గొర్రెలు మిగిలి అవసరమా? ఏదో వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి, ఎవరి మెహబానీ కోసం, ఎవరినో మెప్పించడానికి, ఎవరి కళ్ళలో ఆనందించడానికి అనవసరపు వ్యాఖ్యలు, వ్యర్థమైన వ్యాఖ్యలు మాట్లాడటం, లేనిపోయిన అన్రెస్ట్, దాదాపు 1,00,000 యూత్ బాయ్కాట్. ఎందుకు పాపం ప్రొఫెషన్ అనేది కష్టపడి సినిమా తీసుకున్నాడు, దానికి పిలుచుకున్నాడు. లేనిపోయిన కాంట్రవర్సీ మాటలు, అనవసర మాటలు, అనాలోచితమైన మాటలు మాట్లాడటం వల్ల వృద్ధులు అంటే మాట్లాడంటే సరే, ఏదో కుర్రాడు గతంలో గేమ్ చేసేటప్పుడు అలాగే మాట్లాడాడు, అతను నోటికి దూరం ఉందనేది అందరికి తెలుసు. ఏదో మాట్లాడాడు. చిరంజీవి గారు కూడా సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? చిరంజీవి గారు సినిమాగా మాట్లాడితే బాగా గొప్పగా ఉంటారు. ఆయన కూడా వచ్చి ఈ రాజకీయాలు సినిమా ఫంక్షన్ లో మాట్లాడటం, అసలు విషయం ఆ ఫంక్షన్ యొక్క హైలైట్ గానీ, ఆ పిల్లాడి గురించి గానీ, ఆ సినిమా గురించి కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి ఫంక్షన్ అనేది సినిమా ప్రమోషన్ ఫంక్షన్. అది ఆ సినిమాని ప్రమోట్ చేయాల్సిన మాటలు, సినిమాకి అవసరమైన మాటలు దాన్ని చిరంజీవి గారు చెప్పారు అని ఆడియన్స్ చూద్దాం, ఆ సినిమా చిరంజీవి గారు బాగా చెప్పారు ఆ సినిమా గురించి అని ఒక యాంగిల్ ఎలా పోయి అది వదిలేసి పక్కదారి పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా గురించి కన్నా కూడా ఆయన మాట్లాడిన రాజకీయ మాటల గురించి మొత్తం వైరల్ అవుతారు. ఆలోచించాల్సిన విషయం. చిరంజీవి అంటారు ఆ స్థాయిలో ఇలా రాజకీయాలు, సినిమా ఫంక్షన్ రాజకీయాలు మాట్లాడటం ఆయన ఖండించాలి, ఇతరులు మాట్లాడుతూ ఆయనే మాట్లాడటం సబబుగా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి మాటల్ని, అంటే ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అంటున్నప్పుడు, అంటే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఇదే చెప్తున్నారు. మరి అలాంటి సమయంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దాదాపు 2 ప్రోగ్రామ్స్ లో, అంటే 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మెగాస్టార్ అంతటి వాడు ఆయన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు కూడా ఈ రాజకీయాలు, ఈ ఇండస్ట్రీ వేరు అని చెప్పేసి చెప్పాలి. కానీ
అండ్ ఇంకా ఎవరైనా స్టేజ్ల మీద రాజకీయాలు మాట్లాడితే దాన్ని ఖండించి ఇది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే సందర్భం ఇది, మనం ఈ సందర్భాన్ని అంటే మనం మాట్లాడే మాటలు ఒకవేళ రాజకీయం ప్రస్తావన వస్తే ఇది ఇక్కడ కాదు ఇంకెక్కడైనా మాట్లాడుకుందాం అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దాదాపు రాజకీయ అంటే ఇప్పుడు ప్రతి సినిమాని రాజకీయం అయిపోతుంది. అంటే మా హీరోని పెట్టలేదు అంటే రీసెంట్ గా మనం తండేలు చూసాం, జగన్ అసలైన హీరో కానీ జగన్ ప్రస్తావన లేదు. కరెక్టే, ఎందుకంటే ఆయన కృషి కూడా ఎంతో ఉంది కానీ దాన్ని అసలు ఎవరు ప్రస్తావించలేదు, గుర్తించలేదు. ఈవెన్ గేమ్ చేంజర్ కూడా డైరెక్ట్ బస్సుల్లో రిలీజ్ చేశారు, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు లైలా బైకాట్ లైలా అంటున్నారు, అంటే రాజకీయం ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు, మీరు నిజంగా గొర్రెలు అయితే దీన్ని పట్టించుకోవాలి అని అంటున్నారు, కానీ అలా కాదు. ఎందుకంటే 11 చాలా మంది ఎఫెండ్ అవుతున్నారు, వైసీపీ నేతలు గాని అక్కడ కార్యకర్తలు గాని. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సినిమా ఇండస్ట్రీలో అంటే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఆ ఫంక్షన్ లో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒకవేళ ఎదురుగా పబ్లిక్ ఉన్నా సరే వాళ్ళు తీసుకొచ్చిన ఏమైనా రాజకీయాల గురించి తీసుకొచ్చినా మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది సందర్భం కాదు అని చెప్పి కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఏదేమైనా